మనసిస్తావా పార్ట్ 23. మా అమ్మ ఎప్పుడూ చెప్పేది, పక్క వాళ్ళ సంగతి నీకెందుకు, నీ పని నువ్వు చేసుకొని రా, అసలే ఆడపిల్లవి, అలాంటి వాటిలో తలదూరిస్తే దాని పరిణామం నీ జీవితం మీద పడుతుంది అని. కానీ నేను వినలేదు. ఇప్పుడు చూడు నేను చేసిన దానికి ఎలా అనుభవిస్తున్నానో అనుకుంటూ వర్క్ మొదలుపెట్టింది. కానీ ఆమె ఆలోచనలు మొత్తం జరిగిన దాని మీ చుట్టూ తిరుగుతూ అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మొదలగానే కళ్ళలో నీళ్లతో, నిజమే, నేను చేసింది తప్పే, చిన్న తప్పు కాదు, ఇన్ని రోజుల నుండి కేవలం నా వైపు నుండే మాత్రమే ఆలోచిస్తున్నాను, కానీ నా వల్ల అతను చాలా బాధపడ్డాడు అనుకుంటూ శౌర్య వైపు చూసింది. తాగింది బాగానే పనిచేయడంతో కళ్ళు ఎర్రని నిప్పులులాగా మారగా స్క్రీన్ చూసి చూసి ఆ ఎరుపు ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. అయినా కూడా కనురెప్ప వాలడం లేదు. ఫుల్ కాన్సన్ట్రేషన్స్తో వర్క్ మీదనే ఉంటే కంటి చూపు మాత్రం స్క్రీన్ మీద పరుగులు పెడుతుంది. అతని ఒంటరితనానికి, మౌనానికి, కోపానికి కారణం తనే అనుకుంటుంటే దుఃఖం ఆగడం లేదు ఆమెకి. దాంతో మెల్లిగా వెక్కిళ్ళు మొదలయ్యాయి రూపాలికి. ఆ సౌండ్కి డిస్టర్బ్ అవుతూ కళ్ళెత్తి చూసిన అతను తనని చూడగానే చూపు దించుకొని కళ్ళు తుడుచుకుంటున్న ఆమెను చూసి, ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు అని అడిగాడు కోపంగా. అతని వైపు చూస్తూ వెంటనే ఏం లేదని తల అడ్డంగా ఊపింది తను. ఇంకోసారి ఏడిస్తే నువ్వు ఊహించనివి నీ జీవితంలో చాలా జరుగుతాయి, జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో వద్దు అన్నట్లు తల ఊపి మళ్ళీ చూపిని స్క్రీన్ వైపుకి తిప్పింది ఆమె. ఆమెనే చూస్తూ ఫోన్ తీసి రూపాలి వాళ్ళ అమ్మ ఉన్న హాస్పిటల్ డాక్టర్కి మెసేజ్ చేశాడు శౌర్య. అటు నుండి వచ్చిన రిప్లైకి అతని మూడ్ చిరాకుగా మారిపోవడంతో వెంటనే అక్కడ నుండి లేచి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళాడు. వెళుతున్న అతనిని ఒకసారి చూసి, ఇప్పుడేం చేయాలి, రేపు పార్టీని ఎలా ఆపాలి, అది కానీ జరిగింది అంటే ఇతని అనౌన్స్మెంట్కి అందరికీ అన్నీ తెలిసిపోతాయి. ఆ తర్వాత నా జీవితం నా చేతుల్లో ఉండకపోవడం కాదు కదా, అసలు ఎటుపోతుందో కూడా తెలీదు అని ఆలోచిస్తూ బెడ్ రెస్ట్కి అనుకున్న ఆమె అలాగే నిద్రలోకి జారుకుంటుంది. అరగంట తర్వాత లోపలికి వచ్చిన అతను డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరగగా కూర్చొని నిద్రపోతున్న ఆమె ఒడిలో నుండి జారిపోతున్న ల్యాప్టాప్ని చూసి వెంటనే వెళ్ళి దానిని తీసి పక్కన పెట్టి నిద్రపోతున్న ఆమె కాళ్ళు పట్టుకొని కిందికి లాగి సరిగ్గా పడుకోబెట్టి ఏడ్చిన ఆమె కళ్ళని చూస్తూ వెళ్ళి ల్యాప్టాప్ పట్టుకున్నాడు. పొద్దున్నే బద్ధకంగా కళ్ళు తెరిచిన ఆమెకి తను ఒక బండరాయి మీద బోర్లా పడుకున్న ఫీలింగ్ రావడంతో ఏంటి నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటూ తల ఎత్తి చూడగా చాలా ప్రశాంతంగా తల కింద చేతిని పెట్టుకొని నిద్రపోతున్న శౌర్య కనబడడంతో ఉలిక్కిపడి లేచి కూర్చొని, ఇదేంటి, ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు, నేను ఎందుకు అతని మీద పడుకున్నాను అనుకుంటూ తనని తాను చూసుకొని గబగబా బెడ్ దిగి నించుంది. ఆ అలికిడికి మెల్లగా కళ్ళు తెరిచిన అతను ఎదురుగా నిలబడి ఉన్న రూపాలిని చూసి, ఏయ్, పొద్దున్నే దెయ్యంలా ఆ చూపేంటి, పో పక్కకి అని కసిరి టైం చూసుకొని వాష్రూమ్కి వెళ్ళాడు లేచి. ఇదేంటి ఇంత ఈజీగా తీసుకున్నాడు, అసలు ఆయన రోజూ సోఫాలో పడుకుంటాడు కదా, మరెందుకు ఈరోజు ఎక్కడ పడుకున్నాడు, పడుకున్నాడు కానీ నన్నెందుకు. ఇంతలో వాష్రూమ్ నుండి బయటికి వచ్చిన అతను టవల్ సోఫాలో పడేసి బయటకు వెళ్తుండగా, ఒక నిమిషం
అన్న రూపాలి పిలుపుకి ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూశాడు. అది అది ఈరోజు పార్టీ అని చెప్పారు కదా, అది నిజంగానే ఉందా అని అడిగింది చిన్నగా, చేతులు నలుపుకుంటూ టెన్షన్కి. నిజం అబద్ధం ఇన్ని రకాలు నా దగ్గర ఉండవు. నాకు నచ్చిందే నేను చేస్తాను. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు? అలా చేస్తే అందరికీ ఈ విషయం తెలిసిపోవడమే కాకుండా నా లైఫ్ స్పాయిల్ అవుతుంది అంది ఏడుస్తూ. ఏంటి అన్నాడు ఆమె మాటకి కోపం రావడంతో. అవును, పైగా నేను అంటే మీకు అసహ్యం కూడా. అలాంటప్పుడు ఎందుకు నన్ను అలా ఇరికించి మీ ఇంట్లోనే ఉండేలా చేయాలి అనుకుంటున్నారు? అలా చేస్తే నాతో పాటు మీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా అంది ఏడుస్తూనే. నా లైఫ్ ఎప్పుడో స్పాయిల్ చేసేసావు కదా, కొత్తగా ఇప్పుడు అవ్వడానికి ఏముంది? సో స్పాయిల్ అయినా నా లైఫ్ రేపటి నుండి నీతో సరికొత్తగా మొదలవబోతోంది అని చెప్పాడు సైడ్ స్మైల్తో. ఆ మాటకి అర్థం తెలియక అంటే అంది అయోమయంగా. ఉఫ్ ఉఫ్ మరీ ఇంత ఇన్నోసెంట్ లాగా ఫేస్ పెట్టకు. అన్నీ చేసేసి కడుపు కూడా తెచ్చుకున్న నీకు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి తెలియదు అంటే చస్తే నేను నమ్మను. సో నోరు మూసుకొని అన్నింటికీ రెడీగా ఉండు అని వెళ్ళిపోబోతున్న అతను అన్న మాటలకి అర్థం తెలుసుకున్న ఆమె, నో, నేను రెడీగా ఉండను. అది మాత్రమే కాదు, అసలు ఈ పార్టీకి కూడా నేను రాను. ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, ఇంకెప్పుడూ నీకు కనబడను అంటూ ఏడుస్తూ పరిగెత్తింది. ఇంకా ఉంది. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి.